ఎస్సీ బిడ్డలను కావచ్చు, మా బంజారా బిడ్డలను కావచ్చు, ఏదో లొల్లి సృష్టించే ఒక ప్రయత్నం చేస్తూ వాళ్ళు అవకాశం పొందాలని చూస్తున్నారు బిడ్డ. జాగ్రత్త స్వయం బాబురావు, ఇప్పటికే నువ్వు బీజేపీలో గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు, అక్కడ నీ బండారం బయటపడ్డది, నీకు టికెట్ ఇవ్వలేదు, తర్వాత మళ్ళీ పదవి కావాలని చెప్పేసి కాంక్షతోటి మళ్ళొక్కసారి ఇట్లాంటి కుటిల ప్రయత్నం చేసి ఈరోజు నువ్వు ఇంకో పార్టీలో చేరి ఈరోజు అధికార పార్టీలో చేరి కూడా మళ్ళీ మా ప్రజల మీద మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మళ్ళీ పదవి పొందాలని ఒక కాంక్షతో నువ్వు చేస్తున్నావు. నీకు ముక్కలు చెల్లినాయి, నీకు ఎలాంటి ఇక్కడ అవకాశాలు రావడానికి లేదు బిడ్డ. మా జోలి కనుక ఇక ముందు వస్తే మాత్రం నిన్ను కానీ నీ తెల్ల వెంకటరావును కానీ అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ నేను తరిమే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మా బంజారాల జోలికి వస్తే కూడా మా బంజారా గురించి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రోజు భారతదేశ చరిత్రలో గతంలో మనం బ్రిటిష్ ప్రభుత్వం పోరాడే క్రమంలో కూడా మా జాతి ఆ రోజు చాలా ధైర్యవంతంగా పోరాడి బ్రిటిష్లను ఎదిరించడంలో ముందు వరుసలో ఉంది. వారు ఆనాడే గుర్తించి మా జాతిని క్రిమినల్ ట్రైబ్స్ గా ఆ రోజు భారతదేశం మొత్తం తెలంగాణతో కలుపుకొని కూడా మా పైన ఒక యాక్ట్ తయారు చేయడం జరిగింది. అంత ధైర్యవంతమైన జాతి, అంత గుణవంతమైన జాతి, మాకు రిజర్వేషన్లో ఉండడానికి మా తండాలలో మా ఎక్కడ కూడా మా వాళ్ళ అంతా ఇంకా అణగారిన వర్గాలు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. ఏదో ఒక దగ్గర 5 మంది 10 మంది కనిపిస్తారా మా వాళ్లకు రిజర్వేషన్ ఫలాలు పొందడానికి ఇంకా బాగుపడడానికి ఇంకా ఇప్పుడిప్పుడే తెల్ల కొద్దిగా ముందుకు వస్తా ఉన్నారు. అట్లాంటి మా జాతిని కావాలని ఇది చేసి ప్రభుత్వం కూడా వీటిపైన ఒక స్పందించి ఎవరైతే ఈ స్వయం బాబురావు ఉన్నాడో వాళ్ళను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి. వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో కూడా మా జాతి మొత్తానికి యావత్ తెలంగాణలో ఉన్న బంజారా బిడ్డలకు, లంబాడ బిడ్డలకు అందరికీ తెలుసు. మా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేయాలో కూడా మా జాతి గ్రహిస్తా ఉంది, మా మేధావి వర్గం గ్రహిస్తా ఉంది, మా కుల సంఘాలు గ్రహిస్తా ఉన్నారు, మా నాయకులు గ్రహిస్తా ఉన్నారు, మా ఉద్యోగ వర్గాలు గ్రహిస్తా ఉన్నారు, మా అన్ని పార్టీలకు సంబంధించిన పార్టీలకు అతీతంగా మా జాతి మొత్తం కూడా గ్రహిస్తా ఉంది. ఎవరికి ఏం చేయాలో కూడా మేము సరైన విధానంలో మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరతో వస్తున్నాయి. ఇక్కడైనా మీరు ఒకటే చెప్తా ఉన్నాం, 2017లో కూడా ఇట్లాంటి సందర్భం జరిగినప్పుడు మా జాతి అంతా ఏకమై హైదరాబాద్ వేదికగా మేము జరిపిన ఐక్య వేదిక ద్వారా ఏం జరిగిందో మీరు చూసిర్రు. ఈ రోజు కూడా రాబోయే రోజుల్లో ఏమన్నా ఇట్లాంటి కుట్రపరిమితమైన నేరప్పుడు ఇట్లాంటి ఏమైనా చెడు పనులు చేస్తే మాత్రం సహించే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ద్వారా మా జాతి ఐక్యత ద్వారా మేము చాటి చెప్తున్నాం. ఖబర్దార్ సోయం బాబురావు.